శరదృతువు వర్ణనలోని భాగంగా ఇంతకుముందు చెప్పిన వచనానికి ఇప్పుడు తాత్పర్యం తెలుసుకుందాం. నిర్మలమైన తెలివితో మోక్షాన్ని పొందే పురుష శ్రేష్ఠులలాగా ఆకాశము నుండి గాలిచేత నలుప్రక్కలకు ఎగరగొట్టబడినవై విచ్చలవిడిగా చెదిరిపోతున్నాయి మేఘాలు. మేఘాల చేత విడివబడి అగస్త్య నక్షత్రంతో కూడుకొని ఉన్న ఆకాశం విజ్ఞానమనుడి దీపం చేత ప్రకాశించే యోగీశ్వరుని మనస్సులాగా నిర్మలంగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మురికి లేకుండా ఉతికిన నీలి చీర చేత కట్టబడిన మేలిముత్యపు పూసల వలె కనిపిస్తున్నాయి. నక్షత్రాల కాంతి విజృంభణను తగ్గించే విధంగా చంద్రకిరణాలు ఈ బ్రహ్మాండమనే పీటికలో కర్పూరపు పలుకుల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ చంద్రకిరణాల స్పర్శకు వరి మొదలైన ధాన్యాలు బాగా పండి నేలకు తగిలేలా బరువైన కంకులను కలిగి ఉన్నాయి. అయితే రైతుల చేతి కొడవళ్ల పదునుని తలుచుకొని వెన్ను భారంతో ఉన్న ఆ ధాన్యపు కంకులు వెలవెలపోతున్నాయి. అవి గాలికి ఊగుతూ సన్నని ధ్వనులను వెలువరిస్తూ ఉంటే తమ తల్లి అయిన భూమిని రక్షించమని అడుగుతున్నట్లుగా ఉంది. చిలుకల సమూహాలు ఆ వెన్నులను సంకోచం లేకుండా త్రుంచుకుని పోతూ తమ పిల్లలతో కడుపారా భుజిస్తూ పయనించసాగాయి. అలా విడుతూ ఎత్తైన మంచెల మీద పైరు కావలికి ఉన్న పడతుల పెదవులు దొండపళ్ళని భ్రమసి కరవబోగా వారి చేతి చప్పట్లకి ఉలిక్కిపడి కలకల ధ్వనులతో ఎగిరిపోసాగాయి. జలాశయాలలోని తేటనీరులో తేలియాడుతూ కలహంసలు, చక్రవాకాలు, బిగ్గురు పక్షులు సందడి చేస్తున్నాయి. తమ జీవితకాల పరిధి తెలియక కులాసాగా కాలక్షేపం చేసే మనుషులలాగా జలాశయాలలోని నీరు రోజురోజుకి తగ్గిపోతున్నా మైమరిచి తిరుగుతున్నాయి చేపలు. క్రమంగా నీరు ఇంకిపోతూ ఉండగా వాటిలో భీతి జనించడం ఆరంభించింది. ఆ నదులలో మేట వేసిన ఇసుక తిన్నెలు కర్పూర మండపాలలాగా, మణులు తాపితం చేయబడిన కట్టడాలలాగా, మేడమెట్ల దారులలాగా కనిపిస్తున్నాయి. ఆ ఇసుక తిన్నెలలో సంధ్యావందనాది నిత్యకర్మాచరణలను జరుపుకుంటున్నారు మునులు. మునికన్యకల చేతి బిందెలతోని నీటి చేత తపోవనాలలోని లేత మొక్కలు తడుపుబడి ఎదుగున ఆరంభించాయి. ఆ వనాలలోని మద్ది చెట్లకు తీగలు అల్లిబిల్లిగా అల్లుకోవడం చేత దట్టంగా తయారయ్యి సూర్యకిరణాలకు, పవనాలకు చొరబడే వీలు లేకుండా చేస్తున్నాయి. అడవి చెట్ల ఆకులు, అలములు యథేచ్ఛగా తిని మదించిన ఏనుగులు తమ దంతాలతో ఏటిగట్టున మట్టిని ఎగజిమ్ముతున్నాయి. ఏనుగు కుంభాలను పోలి చెంచితల అవయవ సంపద అలరారుతోంది. ఆ చెంచువారి వాడి బాణాలు తాకిడికి కాళ్ళు తడబడగా అడవి పందులు, పులులు పెద్ద పెద్ద పల్ల ప్రాంతాలలో పడిపోతున్నాయి. కమలాలు, కలువలు, గోరెంటలు మొదలైన పూతేనును త్రాగిన తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అని రొద చేస్తున్నాయి. మృగాలు మదంచేత ఒకదానినొకటి తోసుకోసాగాయి. అలా ఆ శరత్కాలం నిధులతో నిండి ఉన్న కుబేరుని మందిరంలాగా తామరలతో, మొల్లలతో శోభిల్లుతోంది. అయితే శివనామం వినలేని అదృష్టహీనుని కర్మవలే నెమళ్ల కోలాహలం వినిపించడం లేదు. వ్యాకరణం బాగా తెలిసిన వాని మనస్సు వలె ఆ శరత్కాలం తెల్లని ప్రకాశం చేత మనోజ్ఞంగా ఉంది. ధనస్సుతో ఉన్న రాముని యుద్ధపటిమ వలె నల్లగోరెంట, వేగిస చెట్లతో విరాజిల్లుతోంది. పాపరహితుడైన యముని మనస్సు వలె ఏమాత్రం బురద లేకుండా స్వచ్ఛంగా ఉంది. రాజహంసలతో రాజిల్లే చతుర్ముఖుని సౌధంలాగా రాయంచలతో రాణిస్తోంది. మోసం ఎరుగని మానవుని నడవడికలాగా తేటగా నిర్మల జలంలాగా అనిపిస్తోంది. ఆ శరదృతువు ఈ విధంగా వివిధములైన మనోజ్ఞమైన లక్షణాలతో భూమికి ఆభరణం వలె ప్రకాశించసాగింది.